లక్ ఫేవర్స్ ద బ్రేవ్ అని ఎందుకంటారో నాకు ఇప్పుడు అర్థమైంది. క్రైమ్ చేయగలిగే ధైర్యం ఉన్నవాడికే లక్ కలిసి వస్తుంది. ఎందుకంటే హీస్ రిస్కింగ్ ఎవ్రీథింగ్ ఫర్ దట్ క్రైమ్. అదే లక్ డోర్ని తెరిచే కీ. డోర్ ఓపెన్ అయ్యాక దొరికే డబ్బు కోసమే క్రైమ్ చేస్తారని అంతా అనుకుంటారు. కానీ డబ్బే మన చేత ఆ డోర్ ఓపెన్ చేయించి మరీ క్రైమ్ చేయిస్తుంది. ఎందుకంటే ఆ డబ్బు ఎప్పుడూ ఒక దగ్గర ఉండాలనుకోదు, రొటేషన్లో ఉండాలని ఆశపడుతూ ఉంటుంది. దాన్ని ఆపడానికి మనం ఎవరు? Sure. I'll come. I'll definitely come. बच्चे है ना, I got it. फैमिली के साथ आता हूँ. ठीक है, वेट करो. हाँ बोलिए. One minute. What the heck is going on? Where the hell is everyone? Don't we have any security protocol? If someone has the balls, speak up! సార్ అది ನಮ್ಮ హైదరాబాద్ బ్రాంచ్ వోల్ట్ లో ఉన్న రిజర్వ్ క్యాష్ ని ఇద్దరు కొట్టేసి బయట రొటేషన్ తిప్పుతున్నారు సార్. Blacklist those two right away and make sure that they should be arrested under different bank crimes. And most importantly, ఎట్టి పరిస్థితుల్లోనూ మరో హర్షద్ మెహతా పుట్టకూడదు. ఈ ప్రపంచంలో ట్రస్ట్ ఎట్ ఫస్ట్ సైట్ అన్న కాన్సెప్ట్ సూట్ అయ్యేది ఒక్క బ్యాంక్కి మాత్రమే. అందుకే మనం కష్టపడి సంపాదించిన డబ్బుని సేఫ్గా ఉంటాయన్న నమ్మకంతో ఇక్కడ దాచుకుంటాం. కానీ ఎక్కడైతే డబ్బులు ఎక్కువగా రొటేట్ అవుతాయో అక్కడ ఖచ్చితంగా తప్పులు జరుగుతుంటాయి. ఆ తప్పులను కంట్రోల్ చేయడానికి ఒక రెగ్యులేటరీ ఉంటుంది, ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. బట్ లూప్ హోల్ లేని లా అంటూ ఎక్కడా ఉండదు. ఎందుకంటే మన దృష్టిలో లా అంటేనే ఫాలో అవ్వాల్సింది కాదు, బ్రేక్ చేయాల్సిందే. సో ఆ లూప్ హోల్ని చాలా ఎలుకలు వాడుకుంటూ ఉంటాయి, కానీ మోస్ట్లీ దొరికిపోతుంటాయి. బట్ అందులో కొన్ని ఎలుకలు మాత్రమే దొరికిపోకుండా ఆ లూప్ హోల్లో తిరుగుతూ ఉంటాయి. షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తారా? నో సార్, మాక్సిమం రిటర్న్స్ వచ్చేలా అదర్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్లో ఇన్వెస్ట్ చేస్తాను. అందరూ ఇదే చెప్తున్నారు, మాక్సిమం రిటర్న్స్ అని. గ్యారంటీ ఏంటి? కస్టమర్స్ని కన్విన్స్ చేయడం, వేరే బ్యాంక్స్ నుంచి ఇక్కడికి రప్పించడం, ఇక్కడి నుంచి వెళ్ళిపోకుండా చూసుకోవడం, ఇదే నా పని. టేక్ కేర్ ఆఫ్ మై ఇన్వెస్ట్మెంట్స్. ఇట్స్ ఆల్ ఇన్ గేమ్. థ్యాంక్స్ ఫర్ బ్యాంకింగ్ విత్ అస్. థ్యాంక్ యూ. అన్నా, హౌసింగ్ లోన్ ఫామ్ ఫిల్ చేద్దామా? ఏంట్రా ఫిల్ చేసేది? అమ్మ వేరే ఫ్లాట్ చూస్తుంది. ఈ ఫ్లాట్ ఎంత చెప్తున్నావు? నన్న నాకు తెలీదు. తెలీదా? నువ్వే కదా ఈ ఇంటికి బ్రోకర్. మేడం వారు కూడా ఫ్లాట్ చూడటానికే వచ్చారు. అయ్యో సారీ మా, అది నేను పొరపాటుగా. సో సారీ. సూర్య గారు మీకు కింద ఫ్లాట్ చూపించమన్నారు, రండి వెళ్దాం. సరే. రే జాగ్రత్తరా. ఇక్కడ ఏం చేస్తున్నావు? పండు, ఈ ఫ్లాటే బాగుందిరా. బయట పండు అన్నదని ఎన్నిసార్లు చెప్పాను? ఇదే తీసుకుందాం రా పండు. ఇంకో 70 lakhs ఎక్స్ట్రా అవుతుంది. రే పండు నువ్వు పెళ్లి చేసుకుని పిల్ల పాపలతో సంతోషంగా నూరేళ్ళు ఉండాల్సిన ఇల్లురా. సో క్యూట్. ఈ సీరియల్ డ్రామాలొద్దు, నా బడ్జెట్ మించి రూపాయి ఎక్స్ట్రా కూడా పెట్టం. పదా. ఒక్క సెకండ్ రా, వస్తా. ఎక్కడికి? వస్తా. ఎక్స్క్యూజ్ మీ. రే పండు, మీ అమ్మ టేస్ట్ నా టేస్ట్ ఒకేలా ఉంది. ఈ ఫ్లాటే తీసుకుందాం పండు. అమ్మ వచ్చేస్తుంది. రాని, త్వరగా పెళ్లి చేసేస్తుంది. ప్లీజ్. 5 ఏళ్ళుగా ప్రేమించుకుంటున్నాం సీక్రెట్గా. ప్రస్తుతం తను వేరే బ్యాంక్లో వర్క్ చేస్తుంది. ఎల్లుండి మా బ్యాంక్లో జాయిన్ అవుతుంది. లైఫ్లో తనకి 2 గోల్స్ ఉన్నాయి. జాబ్ మానేసి నా డిజైన్స్తో లాండ్రీ బుటిక్ స్టార్ట్ చేయాలి. రెండోది ఏంటి? కొట్టుకున్నా తిట్టుకున్నా మిస్ అవ్వకుండా రోజు ఇలా. ఇది కూడా నువ్వు డిజైన్ చేసావా? చూస్తావా? ఇప్పుడు వద్దే ప్లీజ్. ఎందుకు భయపడుతున్నావు? ఫైనల్ ప్రైస్ మేడం.
మనం అక్కడ ఇక్కడ రొమాన్స్ చేస్తుంటాం కదా, ఈ ఇల్లే మనకి పర్ఫెక్ట్. వచ్చేస్తుంది. రే పండు, సూర్య, నువ్వు అంటే మనం అనుకున్న బడ్జెట్లోనే ఆ ఫ్లాట్ కొనొచ్చురా. ఎలా? రే, ఈ మంత్ ఎండ్ లో నీకు ఇన్సెంటివ్ బోనస్ కూడా వస్తుంది. గ్రాట్యుటీ డబ్బులు ఉన్నాయి, ఈపీఎఫ్ ఉంది, ఇంటి లీజ్ డబ్బులు కూడా ఉన్నాయి. డౌన్ పేమెంట్ కొంచెం ఎక్కువే కడదాం. ఈఎంఐ ఎవడు కడతాడు? కాబోయే కోడల్ని కట్నం అడుగుదాం. ఇచ్చే తీరాలని కండిషన్ పెడదాం. ఇవ్వకపోతే వీధికెక్కి అల్లరి చేద్దాం. కంట్రోల్ కంట్రోల్. బ్యాంక్ జాబ్ ఉన్నాడు ఊరికే దొరుకుతాడా అమ్మా? ఏంట్రా? ఈ ఇల్లు మన బడ్జెట్లో లేదని ఎన్నిసార్లు చెప్పాలి? సరే, ఇప్పుడు 2 BHK గురించి ఏం చేద్దాం అంటావు? ముందు నీ షర్ట్ బటన్ లో ఇరుకున్న ఆ అమ్మాయి వెంట్రుకలు తీసిపడే. జాకీ చాన్ సినిమాలు, పీచ్ మిఠాయి, ఈ 2 విషయాల్లో అమ్మ తగ్గేదేలే. కానీ ఇంకా నో షుగర్, ఓన్లీ ఇన్సులిన్. అమ్మా, అది గాలికి చుట్టుకుంది. ఇంటిని ఇల్లాలిని ఒకేసారి చూపించేశావరా. అమ్మా, పీచ్ మిఠాయి తింటావా? పీచ్ మిఠాయి ముందు లోన్ అప్లై చేయి. అమ్మ చూసిన ఇల్లే తీసుకుంటున్నావానా? అది మన బడ్జెట్లో లేదురా. ఆ బడ్డీ టార్గెట్ కోసమే ఈ మంత్ లోన్ అప్లై చేస్తున్నావు బడ్డీ. వాట్ అబౌట్ మీ? మై పోలదండ. ఫ్రెండ్కి ఎక్కువ, కోలిక్కి తక్కువ, బట్ ఏదేమైనా ఎప్పుడు నాతోనే ఉంటాడు. ఉండి తీరాలి. మ్యాటర్ లేదు కదా నీకా? లైటర్కి ఎప్పుడు ఇంతే, ఫ్రిక్షన్ లేకుండా ఫైర్ రాదు. లైటర్కా? నాకు నా స్కిల్కి నేను ఇక్కడ ఉండాల్సిన కాదు. మరి వెళ్ళిపోవచ్చుగా. ఏయ్! సేల్స్ టార్గెట్ 0 ఉన్న వాళ్ళకి పూలదండేస్తారు. ఇన్సెంటివ్లా ఆ ఇన్సల్ట్ ని ఎవ్రీ మంత్ వీడి మెడలో వేయించుకుంటాడు, నా దగ్గరికి వచ్చి తీర్చుకుంటాడు. ఏయ్, వెళ్ళు. నా ఫస్ట్ సేల్ సార్. డూ 1 హెల్ప్, టేక్ 100 హెల్ప్స్. 1కి 100. నీ పేరేంట్రా? బడ్డీ, తొందరగా ప్రాసెస్ చేయి. 1 హెల్ప్ ఇస్ ఈక్వల్ టు 100 హెల్ప్స్. ఒక హెల్ప్ చేయవా? ఆ స్నేక్ నన్ను టార్గెట్ చేయడానికే ఎవ్రీ మంత్ నీకు దండేస్తుంది బడి. అవును, అందుకే నువ్వు ఒక ఫైల్ ఇచ్చేవంటే కనుక ఈ దండం తీసుకెళ్ళి డస్ట్బిన్లో పడేస్తాను. ప్లీజ్. ఏంటి రాష్? పడేస్తా. గోడకి చెవులుంటాయి అనే సామెతకి మనిషి రూపమిస్తే అది ఎగ్జాక్ట్లీ వీడిలాగే ఉంటుంది. యదవా. బాయ్ పాన్ కా తేజీ. अरे कितनी बार बोला पंकज जी, पान का तेजी नहीं. నువ్వు పాన్ కానా బందగారు. వాడు పెట్టే డ్రిల్ హోల్స్ కి మన చెవులు బొక్క పడేలా ఉన్నాయి. ఎప్పుడు పోతావు ఈ దరిద్రం? బడి నాకు డౌట్, సీరియస్లీ అసలు ఈ జాబ్ నీకు ఎలా వచ్చింది? అదంతా బాబా కృపా. ఎప్పుడు చూసినా బాబా కృప బాబా కృప అంటావు. జిప్పు జాగ్రత్తగా బడి. అదంతా తర్వాత చెప్తాను బడి. ఇట్స్ ఎ లాంగ్ స్టోరీ. ఎమర్జెన్సీ సిచ్యుయేషన్ లో మీరు పానిక్ కాకూడదు. ముందు వెనక రైట్ అందరూ వచ్చేసరి మనమే లేట్ అనుకుంటా. మోస్ట్ ఇంపార్టెంట్లీ డోంట్ రష్ యువర్ సెల్ఫ్. అనదర్ ఇంపార్టెంట్ థింగ్, మీరు ఆ టైంలో లిఫ్ట్ అస్సలు యూజ్ చేయండి, స్టేర్స్ మాత్రమే యూజ్ చేయాలి. బడ్డీ, ఆ స్నేక్ మనల్ని చూస్తుంది బడ్డీ. కిందకి వెళ్దాం పదా. तुम तो बोल रही थी वो नौकरी छोड़कर चला जाएगा, मगर उसने तो हाउसिंग लोन के लिए भी अप्लाई कर दिया है. मेरा अप्रूव के बिना उसको लोन कौन देगा? పాన్ కాతేజీ వాడి చెవులతో గ్యాదర్ చేసే ఇన్ఫోని నోటితో అప్డేట్ చేసేది ఈవిడికే. అందుకే వాడిని ఉంచుకుంది. అవును, ఉంచుకుంది. తనకి ఫేవర్గా లేని ఎంప్లాయీస్ని టార్గెట్స్ పేరుతో కాటేయటం ఈ స్నేక్కి పాలతో పెట్టిన విద్య. ఈ సూసైడ్ గురించి నేను ఇచ్చిన కంప్లైంట్ వల్ల ఇప్పుడు ఆమెకి నో హైక్, నో ప్రమోషన్. సో ఎప్పుడు ఎలా నన్ను కాటేయాలా అని ఆ పాము పగతో ఎదురు చూస్తూ ఉంటుంది. మీ సేల్స్ కంటే ఎంప్లాయీస్ లైఫ్ ఇంపార్టెంట్. ఆల్రెడీ కూడా పోయాడు, ఇప్పుడు వీడు కూడా పోతే నేనా? పోనీ, నువ్వు చచ్చిపో బాబ్. నువ్వు ఇంకొక కంప్లైంట్ ఇవ్వు సూర్య. ये मेरा ब्रांच है, पैन इंडिया नंबर 1 ब्रांच. Do you think you can stop me? పదరా, పద.
ఆదికి వాడి ఓకాతో ఎలా పెట్టాలి జాను? ప్రతి కుక్కకి ఒక రోజు వస్తుంది బట్ ఆది గుద్దే కాదు బ్యాడ్ డే. ముందా దండ తీసి పడి. అమ్మో ఆ పావుకి విషయం ఎక్కువ. ఆ విషయానికి విరుగుడు నా దగ్గర ఉంది. ఏంటిది? ఆ కరుణామయుడు నన్ను కాపాడడానికి పంపించిన మేసయ్య బడ్డీ నువ్వు. లెట్స్ పార్టీ. బడ్డీ స్వాతి సీసన్ కూడా రమ్మను పార్టీకి. ఇక్కడ కప్పులు చాలా బాగుంటాయి. అరే టైగర్ 2 టీ ఇవ్వరా.